నమస్తే అండి. వెల్కమ్ టు నవజ్యోతి టాక్స్. 'మనసంతా నువ్వే' సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కథ చాలా పెద్ద మలుపు తిరిగిందండి. ఒకవైపు సింధు యష్ ఇంటికి వచ్చి 3,00,00,000 రూపాయల సూట్‌కేసును అత్తయ్య చేతికి అప్పగించడం, ఆ డబ్బు ఎలాగైనా కొట్టేయాలని యష్ లోలోపల దురాశతో స్కెచ్‌లు వేయడం ఒక ఎత్తైతే, మరోవైపు అరుణ తన ప్రియుడితో కలిసి పార్కులో, అలాగే రాత్రివేళ బైక్ దగ్గర ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండడం, ఆ దృశ్యం ఓబుల్రెడ్డి కంటపడడం మరింత సంచలనంగా మారింది. అరుణ ప్రేమికుణ్ణి చూసి రగిలిపోయిన ఓబుల్రెడ్డి అతనిపై ఎలాంటి దాడి చేశాడు? ఆ 3,00,00,000 డబ్బును కాజేయడానికి యష్ ఎలాంటి ప్లాన్ వేస్తున్నాడు? ఈరోజు ఎపిసోడ్లో జరిగిన హై వోల్టేజ్ డ్రామా పూర్తి హైలైట్స్ ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం. ఆఫీస్ పరిసరాల్లో సింధు యష్ దగ్గరకు వచ్చి మాట్లాడడం కనిపిస్తూ ఉంటుంది. ముందుగా సైట్కి వెళ్ళి పని చూసుకొని ఆ తర్వాత ఇంట్లో డబ్బులు భద్రంగా దాచుకుందామని చెప్తూ సూట్ కేసును తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతుంది. మరోవైపు పార్కులో అరుణ ఆమె కాలేజ్ రోజుల నుంచి ప్రేమిస్తున్న యువకుడు బెంచీపై కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాలేజ్ రోజుల్లో నీ వెనుకపడి ఎన్ని మెసేజ్లు పంపినా రెస్పాన్స్ ఇవ్వని నువ్వు ఈరోజు స్వయంగా ఫోన్ చేసి పిలిపించి నాతో ఎంత ఆనందంగా గడపడం ఒక అందమైన కలలా ఉందని ప్రియుడు మురిసిపోతూ ఉంటాడు. ఇన్నాళ్ళు తమ చుట్టూ ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఉండేవని, ముఖ్యంగా ఓబులెడ్డి పీడ విరగడైపోయిందని అరుణ అతనికి చెప్తూ ఉంటుంది. సినిమాల్లో ఫస్ట్ హాఫ్లో పచ్చి రౌడీలో ఉండి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో సాధువులా మారినట్లు తన అన్నయ్య కూడా పూర్తిగా మారిపోయాడని అరుణ చెప్తూ ఉంటుంది. దేవుడు తమ కుటుంబం కోసం సింధు మేడంని పంపించాడని, ఆమె ప్రాణాలను, కుటుంబాన్ని నిలబెట్టిందని అంటూ ఉంటుంది. ఓబుల్రెడ్డి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి భయపెట్టే ధైర్యం సింధు మేడంకి ఉందని కొనియాడుతూ ఉంటుంది. తమ ప్రేమ గురించి అన్నయ్యకు చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకొని ఒప్పుకుంటాడని, ఒకవేళ కాదన్నా సింధు మేడంకి చెప్పి ఒప్పిస్తుందని, తమ పెళ్ళి ఇక ఖాయమని అరుణ పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. వీరిద్దరూ చేతులు పట్టుకొని ప్రేమగా మాట్లాడుకుంటున్న దృశ్యాన్ని బంతి చెట్ల చాటున నిలబడి గమనిస్తూ ఉంటాడు. అరుణను పెళ్లి చేసుకుంటానని ఆశపడి పట్టుచీరలు, నగలు కొని చివరకు పరువు కూడా పోగొట్టుకున్న తన బావ పరిస్థితిని తలుచుకుని తెగ బాధపడిపోతూ ఉంటాడు. అరుణ ఇలా లవర్తో ఉండడం బావకు తెలిస్తే గుండె పగిలి పిచ్చోడైపోతాడేమోనని లబోదిబోం అంటూ ముక్కు చీదుకుంటూ ఉంటాడు. పార్కులో అరుణ మరియు ఆమె ప్రియుడు చేతులు పట్టుకొని ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండడం దృశ్యాన్ని చెట్ల చాటున బంతి చూస్తూ ఉంటాడు. దొరికారు కదా, మీ ఇద్దరి సంగతి తేలుస్తా అంటూ తన ఫోన్ తీసి వాళ్ళిద్దరినీ వీడియో తీస్తూ ఉంటాడు. బావను ఒప్పించే ప్లాన్, ఈ వీడియో తీసుకెళ్ళి మా బావకు చూపిస్తా, ఇది చూశాకైనా మా బావకు బుద్ధి వస్తుందేమో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సింధు, యష్ కార్ దిగి ఇంటికి వస్తారు. ఆ సమయంలో యష్ సూట్ కేసులోని డబ్బుని ఎలాగైనా కొట్టేయాలని దురాశతో ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి ఈ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని, కనీసం ఏదైనా చేయలేకపోతే నేను వేస్ట్ రా కాశీ అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే సింధుతో మాయమాటలు చెప్తూ, మేడం ఇప్పుడే లేట్ అయింది, మీరు రెస్ట్ తీసుకోండి, ఈ డబ్బు నేను దాచిపెడతానని సూట్ కేసు లాక్కోవాలని చూస్తూ ఉంటాడు. ఇంట్లో అత్తయ్య ఉంటారు కదా, మనం ఆఫీసు, సైటు, వర్క్స్తో బిజీగా ఉంటాం, డబ్బు మన దగ్గర ఉంటే సేఫ్ కాదు, అత్తయ్య దగ్గర ఉంటేనే కరెక్ట్ అని చెప్తూ ఉంటుంది. చేసేదేమీ లేక యష్ మనసులోనే తిట్టుకుంటూ, దీనికి అనుభవించడం రాదు, అనుభవించే వాళ్ళని చెడగొట్టడమే వచ్చు, నా చేతికి వచ్చిన డబ్బును తీసుకెళ్ళి రాజమాతకు ఇస్తానంటుంది, నా రాత ఇలా తగలబడింది అని లోపల కుమిలిపోతూ ఉంటాడు. ఇద్దరు కలిసి లోపలికి వచ్చి అత్తయ్యని పిలుస్తారు. 3,00,00,000 రూపాయలు సూట్ కేసు తెరిచి చూపిస్తూ, ఇందులో 3,00,00,000 ఉన్నాయి అత్తయ్య అని సింధు చెప్పగానే అక్కడే ఉన్న మధు మరియు అత్తయ్య ఆశ్చర్యంతో షాక్ అవుతూ ఉంటారు. ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇప్పటికప్పుడు లిక్విడ్ క్యాష్ అవసరం అవుతూ ఉంటుంది. ఆఫీస్లో ఉంచడం సేఫ్ కాదని యష్ చెప్పాడు, అందుకే మీ దగ్గర ఉంచడానికి తెచ్చామని సింధు వివరిస్తూ చెప్తూ ఉంటుంది. సింధు చెప్పిన మాటలకు అత్తయ్య చాలా సంతోషపడి డబ్బులను భద్రంగా తీసుకుంటూ ఉంటుంది. కలిసి పనిచేస్తున్న జోడీ, డబ్బును నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీ ఇద్దరూ ఇలా కలిసి పనిచేస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎలాంటి బెంగ లేదు అని అత్తయ్య దీవిస్తూ ఉంటుంది. ఈ ప్రాజెక్టు సమయానికి పూర్తి చేయడానికి యష్ చాలా కష్టపడుతున్నాడు, మనం అనుకున్నట్టే జరిగితే ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చిన టైం కంటే ముందే ఇల్లు అప్పగించగలం అని సింధు నమ్మకం వ్యక్తం చేస్తూ ఉంటుంది.
నువ్వు యష్ కలిస్తే ఏదైనా సాధ్యమే అని అత్తయ్య ఇద్దరిని ప్రశంసిస్తూ సూట్ కేసుని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. డబ్బు కొట్టేయాలన్న యష్ ప్రయత్నానికి సింధు అత్తయ్యను ఇన్వాల్వ్ చేయడంతో గండిపడింది. అత్తయ్య చేతికి 3 కోట్ల సూట్ కేసును సింధు అప్పగించి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న మధు వద్దకు యష్ వస్తాడు. ఇందులో 1 కాదు 2 కాదు ఏకంగా 3 కోట్లున్నాయి. ఎలాగైనా ఆ డబ్బును కొట్టేయి, నేను నీకు హెల్ప్ చేస్తా, ఇద్దరం చెరిసగం పంచుకుందాం, డీలా అంటూ ఆమెను దొంగతనానికి ఉసిగొలుపుతూ ఉంటాడు. ఆమె షాక్ అయ్యి, మన ఇంట్లో డబ్బు నేనెందుకు కొట్టేస్తాను, కన్న తల్లి దగ్గర దొంగతనం చేయమని చెప్తావా అని నిలదీస్తూ ఉంటుంది. ఎంతోసేపు అటు ఇటు చూడటమే కాదు, చేతికి వచ్చిన డబ్బును దొంగిలించడం కూడా నేర్చుకో. నీకు దురదృష్టం వెనుక జేబులోనే ఉంటుంది, అదృష్టం బజార్ దాటి ఎక్కడో ఉంటుంది. నీ చావు నువ్వు చావు అంటూ ఆమెపై చిందులు తొక్కి వెళ్ళిపోతాడు. వీడికి నిజంగానే పిచ్చి పట్టిందా, లేక నాతో దొంగతనం చేయించి అత్తయ్యకి రెడ్ హ్యాండెడ్గా పట్టించి నన్ను గెంటేసి ప్లాన్ చేస్తున్నాడా అని భయపడి ఆ డబ్బుల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటుంది. మరోవైపు తన గదిలో ఒంటరిగా కూర్చున్న ఓబుల్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఆలోచనలో మునిగిపోతూ ఉంటాడు. సింధు తన ఇంటికి వచ్చి అందరి ముందే ధైర్యంగా తన మెడ మీద కత్తి పెట్టి బెదిరించిన పాత సంఘటనను గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ఉంటాడు. ఎవరైనా ఎదురు తిరిగి నరికి పారేస్తా అంటూ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. గదిలోకి వచ్చిన బంతి ఒంటరిగా ఆలోచిస్తున్న ఓబుల్ రెడ్డిని మరింతగా రెచ్చగొట్టడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ నరికేదేదో నీ మెడ మీద కత్తి పెట్టిన దాన్ని నరుకు బావా, అప్పుడైనా మన పోయిన పరువు దక్కుతుంది. ధూళిపేట మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆడది వచ్చి నీ మెడ మీద కత్తి పెట్టి ధైర్యంగా వెళ్ళిపోతే నువ్వు ఏమీ చేయలేకపోయావని ఊరంతా చెప్పుకుంటున్నారు అంటూ ఓబుల్ రెడ్డి పరువు తీస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఓబుల్ రెడ్డి కళ్ళు ఎర్రచేసి తీవ్ర ఆవేశంతో రగిలిపోతూ కనిపిస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళు అరుణ నా పెళ్ళం అని చంకలు గుద్దుకుంటూ తిరిగావు, ఇప్పుడేమో ఆమె వేరే వాడితో తిరుగుతుంటే నువ్వు ఇలా ఒంటరిగా కూర్చున్నావు అంటూ పరువు తీసేలా మాట్లాడుతూ ఉంటాడు. పార్కులో ప్రేమ జంట వీడియో. పార్కులో అరుణ తన ప్రియుడితో కలిసి ప్రేమగా ఉన్న వీడియోని ఓబులెడ్డికి చూపిస్తాడు. నా అరుణ నిప్పురా, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ఆ పిల్లకు తాళి కట్టి ధూళిపేటలో తలెత్తుకొని తిరుగుతా, నా మెడ మీద కత్తి పెట్టిన దాన్ని ఊపిరాడకుండా చేస్తా అంటూ తీవ్ర ఆక్రోశంతో రగిలిపోతూ ఉంటాడు. రాత్రి సమయంలో అరుణ మరియు ఆమె ప్రియుడు బైక్ వద్ద నిలబడి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా అరుణ, ఈరోజు నీతో గడపడం చాలా బాగుంది, ఎప్పటికీ మర్చిపోలేను అని అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళు భయపడి చీకట్లో బతికాను, ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు, అందుకే ధైర్యంగా బయటకు వచ్చానని చెప్తూ తన ప్రియుడి చేతిని ప్రేమగా ముద్దాడుతుంది. అదే సమయంలో జీపులో వచ్చిన ఓబుల్ రెడ్డి అతడి బావమరిది వీధిలో అరుణ తన ప్రియుడికి ముద్దు పెట్టడం కళ్ళారా చూస్తూ ఉంటాడు. చూసావా బావా, నీ కళ్ళ ముందే వాడి చేయి పట్టుకొని ముద్దు పెట్టుకుంటోంది, నేనైతే ఈ పాటికి బావిలో దూకి చచ్చేవాణ్ణి అంటూ మరింత అగ్గి రాజేస్తూ ఉంటాడు. నేను చచ్చే రకం కాదురా, చంపే రకాన్ని అంటూ కళ్ళెర్ర చేసి తీవ్ర కోపంతో చూస్తూ ఉంటాడు. అరుణ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బైక్పై బయలుదేరిన ప్రియుడిని ఓబులెడ్డి మరియు అతని మనుషులు అడ్డుకుంటూ ఉంటారు. ప్రియుడు, ఏంరా నా బైక్కి తగిలించావు, చావడానికి నా బైకే దొరికిందా అని అడుగుతూ ఉంటే, నేను చావడానికి కాదురా, నిన్ను చంపడానికి వచ్చానంటూ తీవ్ర ఆవేశంతో అతడిపై విరుచుకుపడి దాడి చేస్తూ ఉంటాడు. రూమ్లో ఉన్న యష్ 3 కోట్ల సూట్ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటే పైసలు మొత్తం చేతికి చిక్కి అట్టే జారిపోయాయి. అత్తయ్య దగ్గర కొట్టేయడానికి భయంగా ఉంది, దొరికితే తేలిపోతాను, కానీ ఆ డబ్బు నాదే, ఎలాగైనా తెలివిగా లేపేయాలని స్కెచ్ వేస్తూ ఉంటాడు. ఇంతలో సింధు రూమ్లోకి వచ్చి యష్ను బయటకు వెళ్లకుండా ఆపుతుంది. ఇక్కడే ఉండు యష్, ఈ వేళపాళ లేకుండా బయటకు వెళ్తే అత్తయ్య వాళ్లకు అనుమానం వస్తుంది అని చెప్తూ ఉంటుంది. యష్ బయటకు పడుకుంటానంటే పిల్లలు వచ్చి, నాన్న నువ్వు బయట పడుకోవద్దు, మాతో పాటే లోపల పడుకో అంటూ మారం చేసి లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మనసంతా నువ్వే సీరియల్ టుడే ఎపిసోడ్లో అరుణ ప్రేమికుడిపై ఓబుల్ రెడ్డి దాడి చేయడంతో కథలో తీవ్రమైన క్రైమ్ మరియు సస్పెన్స్ మొదలైంది. మరి నిజంగానే ఓబుల్ రెడ్డి ఆవేశంలో అరుణ ప్రియుడిని చంపేశాడా, లేక అతడు ప్రాణాలతో బయటపడతాడా, అసలు ఈ విషయం తెలిసి సింధు యష్ ఏం చేయబోతున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా మనసంతా నువ్వే సీరియల్ తాజా అప్డేట్స్ కోసం నవజ్యోతి టాక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవజ్యోతి టాక్స్.